పాపములో పుట్టిన మానవుడు తన జీవితాంతము ఏదో ఒక పాపం చేస్తూనే బ్రతుకుతున్నాడు. అయితే కూలి పనికి జీతం ఉన్నట్లుగా, ఉద్యోగానికి జీతం ఉన్నట్లుగా మానవుడు చేసిన పాపాలకి కూడా జీతం ఉంది. అదేనండి మరణమని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఈ మరణము రెండు రకాలు: శారీరకమైన మరణము, ఆత్మీయమైన మరణం. మూడోది శాశ్వతమైన మరణం. గమనించండి, పాపము మనిషిని ఏం చేస్తుందంటే ప్రియులారా ఈ యొక్క శాశ్వతమైన మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ వేదనకరమైన స్థలము, దానిని నరకమని బైబిల్ చెప్తుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావుండదు. యుగ యుగాలు, తరతరాలు, అంతులేని సంవత్సరాలు మానవుని యొక్క ఆత్మ ఆ వేదనకరమైన స్థలంలో కాలుతూ ఉంటుంది. దానినే నరక అగ్ని అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రియులు, అటువంటి భయంకరమైన స్థితికి మానవుడు వెళ్ళిపోవడానికి కారణము పాపం. కనుక పాపం పోతే ముక్తి దొక్కుతుంది, పాపం పోతే పరలోకం చేరగలుగుతాడు. మరి పాపం పోయే మార్గం ఏది? ఈనాడు మనుషులందరూ కూడా ఈ పాపాన్ని చేస్తూనే బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులను గమనించండి, మరి ఇటువంటి పాపము నుండి విడిపించడానికి దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి యేసు అని పేరున వచ్చారు. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అనగా మరణములోంచి జీవములోకి దాటిపోతారు. నరకములోంచి పరలోకానికి చేరుకునే అవకాశం వారికి దొరుకుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో పరలోకం చేరాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే యేసు ప్రభు ఒక్కరే మార్గమై ఉన్నారు. ఆయన అంటున్నారు, యేసు ప్రభు అని అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షానికి చేరలేరు, వెళ్ళలేరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక మా దేశీ మిత్రులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నరక శిక్ష తప్పుతుంది, పరలోకం తొక్కుతుంది. కనుక పరలోకానికి వెళ్ళాలంటే మేమేం చేయాలండి, మేము ఎక్కడికి వెళ్ళాలండి అని ఒకవేళ మీరు అడిగితే మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ప్రియుల, కేవలము యేసు ప్రభువాని మీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలోని తిరిగి లేచాడని మీ హృదయంలో విశ్వాసం ఉంచి మీ పాపములన్నిటిని యేసు ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే మీరు రక్షించబడతారని బైబిల్ గ్రంథం చెప్తుంది.